నంద్యాల జిల్లా ముచ్చుమరిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇంకా తెలియకపోవడం లేదు. ఈ రోజు అంటే 8 రోజులు గడుస్తున్నా అమ్మాయి మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే తలపిస్తోంది. పోలీసులు కేసీ కెనాల్ పరిసర ప్రాంతాల్లో సుదీర్ఘంగా గాలింపు చేపట్టిన మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. ఇటు కేసు విచారణలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఎస్పీని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కేసు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇటు మైనర్ బాలుర తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగైనా బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు గాలింపును ముమ్మరం చేశారు. సంగమేశ్వరం, మల్లాల తదితర ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఇటు బాలిక ఆచూకీ కనిపెట్టాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వాల్మీకి ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళనకు దిగుతూ ఉండడంతో ముచ్చుమర్రి గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. ఏదైతే బాలిక మిస్ అయిందో వారి తల్లిదండ్రుల వద్ద ఉన్నాము, వారి ఇంటి వద్దనే ఉన్నాము. వారి తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే నందికొట్కూరు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు కూడా లబ్బి వెంకటస్వామి కూడా పరామర్శించేందుకు కూడా ఇక్కడ వచ్చారు. ప్రస్తుతం మనం కుటుంబ సభ్యులను కదిలించే ప్రయత్నం చేద్దామా. మీ తప్పిపోయి ఆ బాలిక కనిపించకుండా పోయి 8 రోజులు అయింది. ఇప్పటి వరకు పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? దొరుకుతుంది అని చెప్తున్నారు సార్. మీకైతే మేము న్యాయం చేస్తాం, మేము ఎత్తులాడుతున్నాం కదమ్మా అని చెప్తున్నారు సార్. మాకైతే మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు సార్, మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు సార్. మమ్మల్ని ఇంట్రాగేషన్ చేస్తున్నారు సార్. ఎక్కడికి వెళ్ళింది పాప, మీరు చూసుకోలేదా అని అడుగుతున్నారు సార్. అయితే ఈ 8 రోజుల్లో ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా? అడుగుతున్నారు సార్, అడుగుతున్నారు, పోతున్నారు, రోజు వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు సార్. అయితే బాలిక తప్పిపోయిందని చెప్తున్నారా, చనిపోయిందని చెప్తున్నారు? ఏం చెప్తున్నారు వాళ్ళు? మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నలు చేస్తున్నారు? ఏం చెప్పడం లేదు సార్. మాకైతే బాలిక బతుకుందని చెప్తలేరు, చనిపోయిందని చెప్తలేరు. మాకైతే మేము ఒక ప్రయత్నం చేస్తున్నామా, మీకైతే న్యాయం చేస్తాం, మేము అదే పనిలోనే ఉండము అని చెప్తున్నారు సార్. మాకే పాప దొరుకుతుందని నమ్మకం ఉంది సార్. నాకైతే ఇంతవరకు ఒక ఆశ, ఏదో చిన్న ఆశ సార్. నాకు 8 రోజులు ఏం సార్ పాప పోయి, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని ఆశతోనే ఎదురు చూస్తున్నా సార్. సార్ వాళ్ళను కడుతున్నా, ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు తీసుకొస్తారు సార్ అంటే తీసుకొస్తామమ్మా, మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్తున్నారు సార్. ఈ రోజులకి 8 రోజులే సార్. నా పాపనైతే నాకు ఇంకా తెచ్చియలేదు సార్. మీరు చెప్పండి, ఇప్పుడు ఆ పాప తప్పిపోయింది కదా, ఈ ఊరు వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఏంది? పాప కనిపించదని కూడా అని చెప్తున్నారు. ఏం చెప్తారు? అదే సార్, 8 రోజులు అయింది ఇప్పటికి. ఈ రోజుకు ఇప్పటికీ ఏమీ లేదు ఫలితము. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో దొరికిపోయి చూపిస్తున్నారంట, అక్కడ పోయేస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు తప్ప మాకు ఎక్కడెక్కడ తిరిగారు ఇప్పటికి? మాకు బతికుందే చచ్చిపోయిందే అనేది కూడా, చంపేసినారా బతికుందే అనేది కూడా తెలియదు సార్. వాళ్ళైతే మాకు ఏం చెప్పడం లేదు సార్ వాళ్ళు. కాకపోతే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాం బాగానే, మీకోసం అది ఇది అని అంటున్నారు. కానీ ఏంది రిజల్ట్స్ అనేది బయట వేయలేకపోతున్నారు సార్. ఇంతవరకు బతికి ఉందే, చచ్చిపోయిందే. కనీసం చచ్చింటారే దేవుడా, మా పాపను మాకు దానమైనా చేసుకుంటాం సార్. మేము దానం సంస్కారాలైనా చేసుకుంటాం. అప్పగిస్తే ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు న్యాయం చేయాలా సార్, న్యాయం చేయాలా మాకు. ఏం న్యాయం? మా పాపను మాకు అప్పగియాలి సార్. మాకు మా పాపను బతికిందే లేదా చనిపోయిందే దానమైనా చేసుకుంటాం. బతుకుంటే తీసుకొచ్చైనా ఇస్తే కూడా మాకు సంతోషం సార్. కడుపు మంటతోనే రగిలిపోతున్నాను సార్. 8 రోజులు అవుతుంది, ఆచూకి ఇంతవరకు కనపల్లి అంటే ఏం అర్థమవుతలేదు సార్. అసలు దిక్కు చూసిన పరిస్థితి, అన్నం తినబుద్ధి అయితే లేదు. తల్లుల పిల్లలు నిద్ర రావడం లేదు సార్. తలుచుకుంటే చిన్నప్పటి నుంచి పెంచి సాగి ఎత్తుకొని దించి వాళ్ళను ఈ రకంగా బలి చేయనీకనే సార్. ఈ రాక్షసులు లంజ కొడుకులు ఎందుకు ఉడుకుతారు సార్ ఇట్లా ఈ రకంగా? వేరే వాళ్ళు ఈ నేరానికైతే పాల్పడి ఉంటే ఏం శిక్ష కావాలనుకుంటున్నారు? తగిన శిక్ష చేస్తే బాగుంటుంది సార్. నేరస్తులు ఒకవేళ చంపి ఉంటే తగిన శిక్ష వాళ్ళకు చేస్తే బాగుంటుంది సార్. మా పాప అన్యాయం అయితే మా పాపకు జరిగిన గతే ఆ పాప వాళ్ళకు కూడా పడితే బాగుంటుంది సార్. దానిలో ఎతికినాం 2-3 రోజులు, 4-5 రోజులు దానిలోనే ఎతికినాం. మళ్ళీ ఆడ చూపిస్తున్నారంటే ఎక్కడెక్కడో మాకైతే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చెప్పడం లేదు. ఈడ అని చెప్పి తోలుకపోతున్నారు. వాళ్ళు ఈడ లేదంటే ఆడేదంటే ఊక తిప్పుతున్నారే తప్ప టైం వేస్ట్ చేస్తున్నారు. ఆ రిజల్ట్స్ ఏంది, ఏం కథ, బతికుందే చచ్చిపోయిందే మాకైతే తెలియడం లేదు. ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ఉన్నారు. చెప్పండి, ఈ కేసును ఎలా చూడొచ్చు? ఇప్పటికే
డిఐజీని ఎస్పీని కూడా మార్చారు ప్రభుత్వం కేసు ఇన్వెస్టిగేషన్ టైంలో. ఎలా చూడాలి దీన్ని? అవంతికి జరిగిన సంఘటన ఏదైతుందో, వాసవికి జరిగిన సంఘటన ఏదైతుందో, ప్రజాస్వామ్యవాదులు అలాగే ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరు కూడా ముక్త కంఠంతో ఒకే ఒకటి, ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం జరగాలి అనే దాన్ని విచారణాధికారులు కానీ అలాగే పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వము ఏదో తూటాలాగా వ్యవహరించడం కాకుండా ప్రభుత్వం వాళ్ళకు ఎవరైతే తండ్రి ఉన్నాడో తండ్రి బాధను నా బిడ్డ నాకు ఇస్తే కూడా నేను కనీసం దహనం చేసుకుంటాను, గత 8 రోజులుగా బిడ్డ ఆచూకీ కనపడలేదంటే అది ఎవరి వైఫల్యం? ప్రభుత్వ వైఫల్యమా, లేకుంటే ప్రజల వైఫల్యమా, ప్రజావాదుల వైఫల్యమా? పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు, ప్రీతిబాయి సంఘటన జరిగినప్పుడు ఆ రోజు వచ్చి పెద్ద మీటింగ్ పెట్టి ప్రీతిబాయికి న్యాయం చేయకపోతే ఈ ప్రభుత్వ వైఫల్యమే అని ముక్తకంఠం అన్న వ్యక్తి. నా విజ్ఞప్తి కూడా ఏంటంటే చంద్రబాబు గాని ఇవాళకు అనిత వచ్చి సందర్శించాలి. ఒక ఆడబిడ్డ హోమ్ మినిస్టర్ అయినందుకు మేము సంతోషిస్తాం, కానీ ఆడబిడ్డకు అదే చిత్తశుద్ధి ఉండాలి. ఏదో ఒక చిన్న సంఘటన జరిగితే ఆగమేఘాల మీద దర్యాప్తు చేయడము, అరెస్ట్ చేయడము అది కాదు. ఇది నిజమైన మానవతా కోణంతో చూడాల్సిన అంశం. ఇక్కడ మీరు వైఫల్యం చెంది ఏదేదో మీ పర్సనల్ విషయాలలో వాళ్ళని అరెస్ట్ చేయడం ఇలా అది కరెక్ట్ కాదు. ఇది మానవీయతంతో చూడాల్సిన అంశము. ఇక్కడ అనిత గారు సందర్శించలేదంటే వాళ్ళకి ఎంత మానవత్వం ఉన్నది మీరు ఆలోచించండి. నెక్స్ట్ అలాగే చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు కూడా సభలలో ఎక్కడో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆ పెద్ద మాటలకు నిదర్శనం ఈ గ్రామం కదా, ఈ గ్రామంలో జరిగిన సంఘటన కదా. మీ స్పందన ఎలాగుంది, మీ ప్రతిస్పందన ఎలాగుంది? మీ స్పందన లేకపోవడం కదా 8 రోజుల నుండి బిడ్డ ఆచూకు తెలియకపోవడము, ఆ తల్లి శోక సముద్రంలో తేలడము. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఆ బిడ్డ ఆచూకీ కనుక్కోవాలి, ఆ బిడ్డను సురక్షితంగా తీసుకురావాలని నా ప్రధానమైన డిమాండ్. ప్రభుత్వం వెంటనే ఈ కేసును ఛేదించాలి, పోలీసులను కూడా అలర్ట్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. ఈ జరగరాని ఏదైనా సంఘటన జరిగితే ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలము, 25 లక్షల నగదు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మిగిలిన 2 పిల్లలను ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఉన్నత చదువులు కూడా చదివించాలని చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాముతో మధు, సాక్షి టీవీ, ముచ్చుమర్రి, నంద్యాల జిల్లా.